మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నిఫర్, ఇమాన్యుయల్, రోనిత్, అంశుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద్ గడ్డం దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజా దార్పునేని నిర్మించారు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. హైదరాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర బృందం ప్రకటించింది. హలో బాయ్స్ అండ్ గర్ల్స్ కంటే హలో బాయ్స్ వర్జిన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనాలన్నమాట ఇప్పటి నుంచి. సో ఈ ట్రైలర్ చూపించమని వారం నుంచి దొబ్బుతున్నాను, స్నీకీగా ఏదైనా చూద్దామని చెప్పేసి, సర్ప్రైజ్ అని చెప్పేసి హోల్డ్ చేసి పెట్టారనమాట. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకో. బ్యాంగ్ ట్రైలరు, బ్యాంగ్ అంటే బ్యాంగ్. అండ్ మనకు మ్యాక్సిమం ట్రైలర్స్తోనే అర్థమైపోతూ ఉంటుంది సినిమా వైబ్. అంటే మనం యూట్యూబ్లో ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా మనం చూడాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కొన్ని హిట్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఐ హోప్ ఈ ట్రైలర్ ఆ వైబ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఇచ్చింది. అండ్ మ్యాక్సిమం ఈ రోజుల్లో మనం ఉన్న బిజీ స్కెడ్యూల్స్లో లేకపోతే ఈ హడావిడిలో సీరియస్ సినిమాలు చూడడం కంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే మూవీస్ మనం ఇష్టపడుతున్నాం బాగా. అంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి సింగిల్ కానివ్వండి, లవ్ టుడే, ప్రేమలు, మ్యాడ్, ఇట్లాంటి మూవీస్ అన్నీ ఎలా అయితే మీరు ఎంటర్టైన్ అయ్యారో ఇది కూడా సేమ్ అదే జానర్కి ఉంటుంది. బట్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. దానికి దీనికి సంబంధం లేదు. అండ్ ఇది తెలుగు మూవీస్లో ఇప్పటిదాకా ఇట్లాంటి మూవీ రాలేదు. చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. డికిన్సన్ కాలేజ్లో వర్జిన్ బాయ్స్ చేసే పంచాయతీలన్నీ చూస్తారు మీరు ఇందులో. అండ్ సో కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఎంజాయ్ చేసామండి మూవీ చేస్తున్నప్పుడు. అంటే డైరెక్టర్ మా తమ్ముడు, మేము 10th క్లాస్లో నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు అంతా క్రూ అంతా సెట్ అయిపోయిన తర్వాత కెమెరా ఎవరో అర్థం కావట్లేదు, వెనకాల నుంచి వచ్చాడు మా తమ్ముడు, అన్నయ్య నేను కూడా చేస్తాను అని. సో అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, అండ్ లాస్ట్ ఇయర్ గేమ్ ఆన్ అనే ఫిల్మ్ చేసాం. అండ్ అది కొంచెం యాక్షన్ థ్రిల్లరు, ఇది రొమాన్స్ అండ్ లవ్. సో ఈ రెండు జానర్స్ టచ్ చేశారంటే నాకు తెలిసి ఏ డైరెక్టర్ అన్నా ఏదైనా చేయొచ్చు. అండ్ లాంగ్ వే టు గోరా, అసలు తగ్గేదే లేదు దీని తర్వాత. ఎందుకంటే ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ప్రాపర్గా క్రాఫ్ట్ చేశాడు, టీమ్స్ అందరినీ ఎలా డిజైన్ చేసుకున్నాడు, అండ్ ఎస్పెషలీ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ తోటి కానివ్వండి, మ్యూజిషియన్స్తో కానీ ఎక్సలెంట్ కోఆర్డినేషన్ చేశాడు. అండ్ మా యాక్టర్స్తో అయితే తాట తీపిచ్చేసాడు. మీరు చూస్తారు, ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, ట్రైలర్లో లేనివి చాలా ఉన్నాయి. మీరు అన్నీ ఎంజాయ్ చేస్తారు. చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ట్రైలర్ చూసాక నాకే మైండ్ పోయింది. సో యాక్చువల్లీ దయాని నేను ఎలా కలిసానో చెప్పాలి. మేమిద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్. సో మేము అప్పుడు సినిమాలు చూసి అనుకునే వాళ్ళం ఏదో రోజు మేము కూడా ఒక సినిమా చేయాలని చెప్పి అనుకునే వాళ్ళం. చూస్తే 10 years తర్వాత మేము ఇప్పుడు స్టేజ్ మీద ఒక సినిమా చేసాము. సో థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దయా అండ్ ప్రొడ్యూసర్ మిత్ర గారికి. అండ్ అన్ని ఫ్యామిలీస్లో ఏదో ఒక గొడవ అవుతూ ఉంటుంది, అలా మాకు కూడా చాలా అయినాయి. కానీ మళ్ళీ లాస్ట్కి ఫ్యామిలీ అంటే కలిసిపోద్ది, అలా మేము కలిసిపోయాము ఇప్పుడు. సో మీరు ఎంకరేజ్ చేయాలి మా సినిమాని, చాలా కష్టపడి తీసాము. అండ్ చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి అంటున్నారు, కానీ కొన్ని సినిమాలు బ్రతికిస్తే అలా ఈ సినిమా బ్రతికిస్తుందని నేను నమ్ముతున్నాను. చిన్న సినిమాల్ని ఇంకా చాలా సినిమాలు తీస్తాము. అలా మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. July 11th మీరు సినిమాని చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్కి, అండ్ హర్యానాతో డ్యాన్స్లు వేసేసి అలసిపోయిన మా ప్రొడ్యూసర్ రాజా గారికి, అండ్ మా వెనకుండి ఫుల్ సపోర్ట్ చేస్తూ నడిపించిన బాలు అన్నకి, అండ్ హోల్ క్రూ, కాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా చేసిన తర్వాత అంటే లైక్ మొన్న టీజర్ ఇదంతా వచ్చిన తర్వాత చాలామంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. వై అంటే ఎందుకు ఈ సినిమా, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, అది ఇదని. డబ్బులు నువ్వు పెడతావా? నన్ను నమ్మి ఒకరు కోట్లు డబ్బులు పెడుతున్నప్పుడు నాకు అవకాశం ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి ఉద్యోగం వదులుకొని ఇక్కడికి వచ్చి నేను సర్వైవ్ అవుతుంది సినిమాల కోసం. అలాంటప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక దారి దొరికింది, నాకు ఒక అవకాశం దొరికినప్పుడు నేను అది చేయను, ఇది చేయను, అది చేస్తాను, ఇది చేస్తాను అనడానికి నేను ఆ స్టేజ్కి నేను వెళ్ళలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫీల్డ్లో మనం సర్వైవ్ అవ్వాలనుకుంటున్నామో దాంట్లో ఏదో రకంగా ముందు ఎంటర్ అవ్వడం మనకు కావాలి. ఎంటర్ అయ్యి మనం ప్రూవ్ చేసుకుంటే నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే ఆ దేవుడే దారి చూపిస్తాడు మనకి. సో అలా నమ్ముకొనే ఈ సినిమా అంటే ఆడిషన్స్ కోసం అని, తర్వాత ఈ సినిమా అవకాశాల కోసం ఇంటి నుంచి బయటికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో ప్రొడక్షన్ ఆఫీసుల ముందు నుంచి వెళ్తూ ఉంటే ప్రతిసారి అనిపించేది, అరే ఈ ఆఫీస్ నుంచి ఎప్పుడో ఏదో ఒక రోజు ఆఫీస్ నుంచి పిలుపు రావాలి అని. అలాంటి టైంలో గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్న టైంలో రాజా తరపుని రాజ్గురు ఫిలిమ్స్ నుంచి నాకు ఈ కాల్ వచ్చింది.
వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ విన్న తర్వాత కొంచెం ఛాలెంజింగ్ రోల్ అనిపించింది. ఫస్ట్ ఆలోచించా. దాని తర్వాత కొంచెం డేర్ చేసైనా సరే ఇది చేసుకుంటే నేనేంటో ప్రూవ్ చేసుకోగలను అన్న నమ్మకం వచ్చి ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మనం చేసిన క్యారెక్టర్స్లో మాతో పాటు ఇంకెంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. సో జస్ట్ 2-3 కాకుండా ఇంకెంతమందితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సో ఐ వాజ్ హ్యాపీ ఎక్స్పెరిమెంటింగ్ సంథింగ్ న్యూ. బట్ అలానే ఐ థింక్ దిస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. కష్టంలో ఒక మనిషికి కృతజ్ఞత అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ ఐ వాంట్ టు సే మై థ్యాంక్స్ టు దయానంద్. కమ్ హియర్, మై స్వీట్ లిటిల్ బ్రదర్. ఏదైనా సరే చెయ్యాలి ఒక తపన, మేము ముందుకు వెళ్ళగలుగుతాము, మనం చెయ్యాలి అనేది ఒక థాట్ ఈ వయసులో రావడం అనేది కష్టం. కానీ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్ టుడే హీ స్టాండింగ్ అట్ ద స్టేజ్. సో నేను నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ టు దయానంద్, వేర్ మా అందరినీ ఈ స్టేజ్ మీద నుంచోపెట్టేలాగా ఒక కథని నిర్మించి మా అందరినీ ఒక అవకాశం ఇచ్చి ఈ మాట కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు దయానంద్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ థింక్ నేను లైఫ్లో గడిపిన ఈ క్షణాన్ని జ్ఞాపకంగా కింద ఐ ఆల్వేస్ రిమెంబర్ దయా ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్.